ఉద్దేశించి మీ అందరి ఆప్తులు అదేవిధంగా గతంలో ఇక్కడ మాజీ శాసనసభ్యుగా పనిచేసి ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి, ఎంతోమంది అభిమానాన్ని చూసుకున్న వ్యక్తి, ఎంతోమందికి వైద్యం కోసం అహర్నిశలు తప్పించి వారికి వైద్యాన్ని అందే విధంగా చేసిన వ్యక్తి. అదేవిధంగా 2014 2024 కూడా నాకు అండగా ఉండి పార్టీ కోసం పార్టీ మంచి మెజారిటీతో గెలవాలని కృషి చేసిన వ్యక్తి మా అన్న విష్ణువర్ధన్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు, స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మరియు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మిత్రులు మాజీ శాసనసభ్యులు, నెల్లూరు పార్లమెంట్ యొక్క పార్టీ పర్యవేక్షణ మరియు దాని బాగోగులు చూసేదానికి ఈ నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ ఉన్న ఎంకే వెంకటరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న వివిధ పార్టీ భుజపూజలు వేసుకున్న నాయకులందరికీ, ఎదుర్కొన్న పార్టీని మోసే కార్యకర్తలకి నమస్కరిస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ విస్తృత సమావేశం మనందరం మీద కూడింది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఒక ఏకైక ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ప్రజల మధ్యకు వచ్చి తండ్రిని మించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజల్లో వెంటబడ్డారు. తండ్రి కొన్ని పథకాలు కుటుంబాన్ని కాపాడేది, ఉపయోగించేది ఉంటే వైద్యం. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాడు జోబీలో ఉన్న డబ్బులు ఇప్పి అవతల పక్కన పెద్ద ఆసుపత్రికి పోవాలంటే పక్కన అప్పులు తెచ్చుకొని దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ పోతే ఉన్న ఆస్తులు కాజేసుకుని అవతల ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితులు గమనించి పాదయాత్ర చేసి